రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. అంతకు మించిన రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టోరీ లైన్ విషయంలో సుకుమార్ ఈసారి పుష్ప రేంజ్ స్టోరీ రాస్తున్నాడు అని కాదు రంగస్థలం సీక్వెలే ప్లాన్ చేస్తున్నాడని లేదా రంగస్థలం లాంటి స్టోరీనే రిపీట్ చేస్తున్నాడు అంటున్నారు. చాలా గాసిప్స్ ఇలా వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజమూ లేదు. ఎందుకంటే లెక్కల మాస్టారు ఈసారి యూటర్న్ తీసుకున్నాడు. ఎవ్వరూ ఊహించని స్టోరీ లైన్ లో చరణ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. రంగస్థలం సినిమా రిలీజ్ కు ముందు టాలీవుడ్ చూసిన సుకుమార్ వేరు. ఈ సినిమా రిలీజ్ తర్వాత టాలీవుడ్ చూస్తోన్న సుకుమార్ వేరు. అంతకు ముందు క్లాస్ మూవీస్ తో తిరుగులేని స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసేవాడు సుకుమార్. ఎప్పుడైతే రంగస్థలం కోసం సుకుమార్ మాస్ రూట్ తీసుకున్నాడో పుష్ప సిరీస్ తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాడు. పుష్ప 2 తర్వాత చరణ్ తో సినిమా అంటే మళ్లీ అదే రేంజ్ లో మాస్ మూవీ తీస్తాడు అనుకుంటే సింపుల్ గా యూటర్న్ తీసుకున్నాడు. మళ్లీ నాన్నకు ప్రేమతో 1 నేనొక్కడినే లాంటి చిత్రాలు తీస్తాడు. చరణ్ తో చిత్రాన్ని పాన్ ఇంటర్నేషనల్ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. అందుకోసం తనలోని స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ ను బయటకు తీసుకున్నాడట. మెగా పవర్ స్టార్ తో ఎవరూ ఊహించని విధంగా యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.